కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఔటర్పై పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ ని టాటా ఇంట్రా వాహనం ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ఒరిస్సా ప్రాంతానికి చెందిన నారాయణ, చెక్మోహన్, జయరామ్ గా గుర్తించారు. గాజ్వాక్ నుంచి సెల్ ఫోన్ టవర్ సామాగ్రితో ఉన్న టాటా ఇంట్రా వాహనం మేడ్చల్కి వెళ్తోంది. డ్రైవర్ గణేష్ మద్యం మత్తులో వాహనం నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు డ్రైవర్ గణేష్ ని అదుపులోకి తీసుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఔటర్పై పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ ని టాటా ఇంట్రా వాహనం ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ఒరిస్సా ప్రాంతానికి చెందిన నారాయణ, చెక్మోహన్, జయరామ్ గా గుర్తించారు. గాజ్వాక్ నుంచి సెల్ ఫోన్ టవర్ సామాగ్రితో ఉన్న టాటా ఇంట్రా వాహనం మేడ్చల్కి వెళ్తోంది. డ్రైవర్ గణేష్ మద్యం మత్తులో వాహనం నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఔటర్పై పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ ని టాటా ఇంట్రా వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు మృతి చెందారు. మృతులు ఒరిస్సా ప్రాంతానికి చెందిన నారాయణ, చెక్మోహన్, జయరామ్ గా గుర్తించారు. అయితే గాజువాక నుంచి సెల్ ఫోన్ టవర్ సామాగ్రితో ఉన్న టాటా ఇంట్రా వాహనం మేడ్చల్కి వెళ్తోంది. డ్రైవర్ గణేష్ మద్యం మత్తులో వాహనం నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు డ్రైవర్ గణేష్ ని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కీసరగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒరిస్సాకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు ముగ్గురు మృత్యువాతకు గురయ్యారు. ప్రస్తుతానికి మనము ఔటర్ రింగ్ రోడ్ ప్రమాద ఘటనా స్థలం వద్ద ఉన్నాము. టువర్డ్స్ టాటా ఇంట్రా కార్ ఎక్కడైతే ఉందో వాహనం అక్కడ నుంచి నేరుగా చాలా అత్యంత వేగంగా వస్తున్న క్రమంలో ఈ రైలింగ్ సైడ్ ఎవరైతే ఉన్నారో చెట్లు నీళ్లు పోసే కార్మికులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ కార్మికులు ముగ్గురు ఒరిస్సా ప్రాంతానికి చెందిన వారిని ఒక్కసారిగా ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఔటర్పై పనిచేస్తున్న ఈ వర్కర్స్ను టాటా ఇంట్రా వాహనం ఒక్కసారిగా ఢీకొట్టింది. సో మృతులందరూ కూడా ఒరిస్సా ప్రాంతానికి చెందిన నారాయణ, చెక్మోహన్, జయరామ్గా పోలీసులు గుర్తించారు. గాజువాక నుండి సెల్ ఫోన్ టవర్ సామాగ్రితో మేడ్చల్ నుండి టువర్డ్స్ షామీర్పేట్ వైపు వెళ్తున్న టాటా ఇంట్రా కార్ వాహనం ఏదైతే ఉంటుందో ఇక్కడ ముగ్గురు కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న క్రమంలో వారిని ఢీకొట్టి అత్యంత దూరంలో అంటే ఆల్మోస్ట్ ½ కిలోమీటర్ వరకు కూడా అత్యంత వేగంగా వచ్చి కారు ఢీకొట్టడంతో వారు ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం స్థానికులు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వారితో మాట్లాడడం ఏ విధంగా జరిగింది అన్న, ఎన్ని గంటలకు జరిగింది, అసలు ఎట్లా జరిగింది అది? నా పేరు తిరుపతి వర్మ, హైకోర్టు అడ్వకేటు. నేను కీసర్లో పని ముగించుకొని వెళ్తున్న ఔటర్ రింగ్ రోడ్ వెళ్తున్న క్రమంలో ఇక్కడ పక్కన కొన్ని అంటే వెహికల్స్ ఆగి ఉన్న క్రమంలో అక్కడ ఏం జరిగిందని చూద్దామని వచ్చిన. అప్పటికే యాక్సిడెంట్ అయి ఉన్నది, పడిపోయిండ్రు. ఎమర్జెన్సీ కోసం ఏమన్నా అవసరం, సేవలు అవసరం ఉంటుంది, సర్వీస్ అవసరం ఉంటుందని చెప్పి వాళ్ళకు ఆగడం జరిగింది. ఆగుతున్న క్రమంలో వాళ్ళు పడిపోయిండ్రు, వాళ్ళకి అప్పటికే చనిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆ డ్రైవరు నిద్రలేమితో బాధపడుతూ డ్రంకన్ కండిషన్లో ఉండి సెల్ ఫోన్ మాట్లాడుతున్నట్టు ఇక్కడ ప్రత్యక్ష సాక్షులను బట్టి తెలిసింది. సో ఇక్కడ వీళ్ళకి ఏమైనా సాయం పడుతుంది, సాయం అవసరం ఉంటుందని చెప్పి ఉద్దేశం కొద్దీ పోలీసులకు సాయం చేద్దాం, ఇన్వెస్టిగేషన్లో కొంచెం కోఆపరేట్ చేద్దాం ఉద్దేశం కొద్దీ ఒక అడ్వకేట్ కదా వేరే వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి మేము వచ్చినాం. వస్తున్న క్రమంలో ఏంటంటే ఆ పక్కన రైలింగ్ ఉంటే ఆ రైలింగ్ తగులుకుంటూ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. పాపం వాళ్ళు ఆ ఒరిస్సా ప్రాంత వాసులు ఉన్నట్టున్నది ముగ్గురు. వాళ్ళు భోజనం చేసి ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే పక్కన నడుచుకుంటూ వస్తుంటే ఆ నడుచుకుంటూ వస్తున్న క్రమంలో వాళ్ళు ఈయన ఆ నెగ్లియన్సీ వల్ల ఆ సైడ్ కొట్టేసి ముగ్గురిని అంటే ఒక 5 మీటర్ల క్రమంలో కొట్టేసి వెంటనే చనిపోయారు. వాళ్ళు స్పాట్లో చనిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసు వాళ్ళు వచ్చే వరకు వాళ్ళకు కొంచెం కోఆపరేట్ చేయడానికి నేను ఉండడం జరిగింది, వాళ్ళకి సహకరించాను. ఇటు కార్మికులకు సంబంధించిన ఇన్ఛార్జ్ మేనేజర్ ఎవరైతే వారితో మాట్లాడు, వీరు ఎంతకాలంగా పనిచేస్తున్నారంటే అసలు ఏం వర్క్ చేస్తారు, ఆ టైంలో ఎలా? అసలు మేమైతే ఈ ఓఆర్ఆర్ మీద గ్రీనరీ మెయింటెనెన్స్ చేస్తాం, 1 year నుంచి మేము చేస్తున్నాం. వాళ్ళు నైట్ వచ్చిండ్రు,
నిన్న నైటే వచ్చిండ్రు వాళ్ళ మేస్త్రి వాళ్ళు వేరే వర్క్ దగ్గర చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిండు. పొద్దున్నే వాళ్ళు మనం కూడా ఈ చెట్లు కర్రలు వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళు క్రాష్ గార్డ్ అవతలనే ఆ పిట్లు తీసి చెట్టు పెట్టి కర్ర కట్టాలి. ఇవన్నీ మన లోకల్ లేబర్తోనే మనం ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకు. వాళ్ళు అవి పెట్టుకుంటూ 2 గంటల టైంలో భోజనానికి ఇక్కడ వాళ్ళకు క్యాంప్ ఉంటుంది. వాళ్ళు భోజనానికి దిగిపోయే టైంలో డ్రైవర్ తాగో నిద్రపోయో అది నిద్ర మత్తులు ఉన్నాడా ఏమైందో నెగ్లిజెన్సీ తర్వాత మొత్తం ఉన్నది 18 మంది. వీళ్ళ ముగ్గురి వాళ్ళ టార్గెట్ అయిపోయిన వాళ్ళే తినొద్దామని వాళ్ళు బయటికి వెళ్ళి నడుచుకుంటూ పోతా అంటే క్రాష్ గార్డు పొంటి ఆ లైన్లో పోతుంటే వాళ్ళకు ఇక్కడ నుంచి కొట్టుకుంటూ పోయి వారి కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వారు ఎంతకాలంగా ఇక్కడ లోకల్ ఉంటున్నారా? పంపించారు వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళంతా వాళ్ళే పంపించుకున్నారు వాళ్ళ మేస్త్రి. పోలీసులు స్పాట్కి రీచ్ అయ్యారు. ముగ్గురు మృతదేహాలను కూడా పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ గణేష్ను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. బ్రీత్ అనలైజ్ టెస్ట్లో చూస్తే అంటే అతను డ్రంకన్ కండిషన్లో ఉన్నారా లేదంటే సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ అతను నెగ్లిజెన్సీ పాల్పడ్డా అనేది మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సో స్థానికులు చెప్తున్న దాని ప్రకారంగా కొంత మద్యం సేవించి ఉన్నాడు, నెగ్లిజెన్సీ ఉంది, అలాగే మొబైల్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నట్టుగా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో.